హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిజ్యోతి వ్లాగ్స్. చపాతీలు రొటీన్గా కాకుండా ఈరోజు అయితే కొంచెం టేస్ట్ మార్చి నేను తయారు చేశాను. ముందుగా 1 కప్పు మైదాపిండి తీసుకున్నాను. తర్వాత 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని దానిలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేశాను. తర్వాత ఒక కోడిగుడ్డు కూడా దాంట్లో వేసుకున్నాను. మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నాను. తర్వాత కాచిన పాలు గ్లాస్ తీసుకొని పిండిలోకి కొంచెం కొంచెం వేసుకొని చపాతీ ముద్ద తయారు చేశాను. తర్వాత కొంచెం ఆయిల్ కూడా తీసుకొని దీంట్లోకి వేసుకున్నాను. తర్వాత ఒక అరగంట పాటు మూత పెట్టేసి నానబెట్టుకున్నాను. అరగంట నానిన తర్వాత చపాతీలు అయితే నేను రెడీ చేసుకున్నానండి. చపాతీ ముద్దలోకి ఆయిల్ వేయడం వల్ల చేతికి అంటుకోవు, చపాతీలు చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. పిండి కూడా సాగుతుంది. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసి చపాతీలు 2 వైపులు కూడా కాల్చేసుకున్నాను. కాల్చిన తర్వాత చివరిలో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కాల్చానండి. అంతేనండి, సింపుల్ ప్రాసెస్ అన్నమాట. నేను మొదటిసారి చేశాను. ఈ ప్రాసెస్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇలా చపాతీ పిండిలోకి గుడ్డు పాలు వేసి చేయడం నేనైతే మొదటిసారి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి నాలాగా ట్రై చేసి చూడండి. పొరలు పొరలుగా వస్తుందేమో అని చెప్పి నేను చేతులతో అటు ఇటు వైపు వద్దాను అనమాట. కానీ చిన్న చిన్న పీసెస్గా ఊడిపోయింది. పరోటా అయితే వస్తుందేమో, చపాతీ కూడా ట్రై చేశాను కానీ అలా కుదరలేదు. కానీ టేస్ట్ మాత్రం అండి నిజంగా చెప్తున్నాను, చాలా 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 బాగుంది. మా వారికి కూడా నచ్చింది, మా అబ్బాయికి కూడా నచ్చింది అనమాట. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.